హే గాయ్స్, ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి అయితే మేము డ్రై ఫ్రూట్ స్మూతీ చేసుకున్నాము. ఈ స్మూతీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ ఒక 3 వాల్నట్స్ తీసుకున్నాను. వాల్నట్స్ నేను ఎప్పుడు ఇలాగ షెల్ లో ఉన్నాయే తీసుకుంటాను అనమాట. ఎందుకంటే అప్పటికప్పుడు తీసుకుంటే పప్పు ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే ఒక 10 to 12 బాదం పప్పు, అలాగే ఒక 4-5 జీడిపప్పు తీసుకున్నాను. జీడిపప్పు ఎక్కువ తీసుకోలేదు నేను. మీకు కావాలనుకుంటే కంప్లీట్ గా స్కిప్ చేసేయచ్చు. అలాగే 2 టీ స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా పంకిన్ సీడ్స్ కూడా తీసుకున్నాను. అండ్ ఈ సీడ్స్ అయితే ఉమెన్ హెల్త్ కి చాలా మంచిది. ఎవరికైనా సరే చాలా మంచిది. అండ్ ఉమెన్ కి ఏంటంటే ఆ పీరియడ్ టైమ్ లో వచ్చే పీరియడ్ క్రాంప్స్ అనేవి తగ్గడానికి ఇవి బాగా హెల్ప్ అవుతాయి అనమాట. రెగ్యులర్ గా ఈ సీడ్స్ ని మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా హెల్దీ అనమాట. అండ్ వీటిని ఒకసారి వాష్ చేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్ల చియా సీడ్స్, అలాగే నువ్వులు కూడా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న ఈ క్వాంటిటీ ఒక 3 to 4 మెంబర్స్ కి సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వీటన్నిటిని వాటర్ తో సహా మిక్సీ జార్ లో తీసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ మిల్క్, అలాగే స్వీట్నెస్ కి బనానా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మా ఇంట్లో వీక్లీ 3 times అయినా ఈ స్మూతీ ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.